చెప్పినట్టు ఒకటి చేయరు. రాయంపేట నియోజకవర్గాన్ని నాశనం చేసింది ఎవరో తెలుసు. చుంచుతాం, మేమేదో పొడుస్తాం. ఏంది ఇది? ఎవరు చుంచుతారు, ఎవరు పొడుస్తారు? అతను రాజీనామా చేయాలా? చంద్రబాబు ఏమైంది నీ పథకము అయిపోతుంది అమ్మన్నాడు కదా. ఎంతమందిని భయపించి, ఎంతమంది మీద కేసులు పెట్టి, ఎంతమందిని ఇబ్బంది పెడతారో. మీ యొక్క నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతర చాలానే ఉంది, కానీ వ్యక్తిగతంగా పోదలుచుకోవాలా. ఊరికే నోటికి వచ్చింది మాట్లాడద్దు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, కానీ కేసులకైతే భయపడేది లేదు. అంటే తాటాకు చప్పళ్లకు భయపడి 3 సార్లు గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా. ఆయన విమర్శించే స్థాయి మంది, నియోజకవర్గంలో కనీసం టికెట్ తెచ్చుకునే స్థాయి మంది. సారి మామూలుగా మాటలతో చెప్పాల్సి వస్తుంది. మీరు ఊర్లో కూడా తిరగలేని స్థాయి కూడా రాబోతుంది తొందరలో. టీడీపీ నాయకులు అని చెప్పుకునే స్థాయికి కూడా ఎవరికి తెలీదు. ఎవరు దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు? ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారు? అమర్నాథ్ రెడ్డిది అయిపోయింది. మీకు ఒక వర్గం అనేది ఉందా? వీళ్ళలోనే 10 వర్గాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినా కూడా జేజేలు పలుకుతారు. నిజంగా మీకు దొమ్మ ధైర్యం ఉంటే మరి వాళ్ళకు పొలాలు ఉండవా? మరి పొలాలు ఉన్నంత మాత్రం కబ్జాయా? అర్ధరహితమైన మాటలు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారంటే అది అన్నం పెట్టే చెయ్యి అని. ఆయనకు భూములు ఉండకూడదా? ఆయన పెద్ద కుటుంబం కాదా? ఏమి లేని వాళ్ళు ఈ మధ్య కాలంలోనే 100 ఎకరాలు ఇటు చూస్తే పోయిన కాడికంతా ఉంది. చూస్తున్నారు ఏందా మీకు అధికారం? మీరు ఏం చదువుకున్నారు? అసలు ఏం నాలెడ్జ్ ఉందంటే మీరు చెప్తే కలెక్టర్లు కూడా వినాలనా? అంటే కోర్టు కన్నా పెద్ద గొప్ప న్యాయస్థానం మీరు అంతకన్నా ఎక్కువ చదువుకున్నారా? ఏదైనా సాయం చేయడం కూడా తప్పు అనే దృష్టి అయిపోయింది మీకు. నీచమైన నికృష్టమైన ఆరోపణలు ఏదన్నా ఉన్నా కూడా ఇంతమంది బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది, ఇంతమంది ఉంటే మన రాయంపేటలో ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అసలు మీరు తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు? అసలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు? అసలు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ఆయనే అంటున్నాడు సో నేను ఇన్ఛార్జ్ అని. తెలుగుదేశం పార్టీ మేమే చేసినాం, మేమే దున్నినాం, తెలుగుదేశం పార్టీకి మేమే రేపని కూడా అంటున్నాం. ఆఫీసర్లను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మా ఇళ్ళంత దూరమో మీ ఇళ్ళంత దూరం. ఈరోజు కొత్తగా వాడి భూమి పీకే, ఈడి భూమి పీకే తోక తుంట పుసుకు తెచ్చుకొని నేనే అంటే ఎవరో నమ్మరు. మేము కూడా స్టేట్లో చేసినాం, అంతేగా అన్నీ నేనే అంటే ఎట్లయా? ఎవడైతే పోటీ చేశాడో అతనే చెప్తాడు నువ్వు నేను కాదు, మీరు లేరు, మీకు పార్టీ సంబంధం లేదని. మీరు ఎన్నో కాలం పప్పం గడపలేరు. మీరు ఎక్కడ నియోజకవర్గంలో మంచే లేదు. ఇప్పుడేమి ఆకాశంలోంచి రాలా ఇడా? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడతాం. ఒక్కొక్కరి చరిత్ర బయటకు వస్తుంది. గెలిపించుకోకూడదా అంటే దొంగ నడిచేట్టు ఉండదు బ్రదర్. రాయంపేట నియోజకవర్గంలో ఎవడు భయపడ్డా తెలుగుదేశం చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తాను. వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం చాలా తప్పు మేడా విజయశేఖర రెడ్డి గారు. నాకు తెలిసి ఓటు కూడా మాకే వేసింటావు, అమరారెడ్డికే వేసింటావు. అంటే ఎమ్మెల్యే లెవెల్లో ఆయన మాట్లాడితే నువ్వు ఏదన్నా పై లెవెల్లో ఎదిగిపోతావు అనుకుంటావు. ఏమన్నా నీకు మెంటలా ఎట్లా నాకు అర్థం కావట్లా. నువ్వేందో కొత్తగా వచ్చి మమ్మల్ని అందరినీ రచ్చలు పెట్టడానికి నువ్వు చేస్తావు. ఏమున్నా నువ్వు ఏం చేస్తావో చూద్దాం. మీరు ఎక్కడ దాటి యువతలకి రా, యువతలు చూద్దాం. నువ్వు వైఎస్ఆర్సీపీ మాతో తిరిగినావు కదా. నువ్వేనా పైకి ఎదగాలంటే అమర్నాథ్ రెడ్డి అటోళ్ళతో సాహసం చేయి, ఆయన దగ్గర సలహాలు తీసుకో. నువ్వు ఇంకా పైకి వస్తావు. ఆయన విమర్శిస్తే పైకి రావు, దిగిపోతావు, కింది దిగిపోతావు. నందలూరు మండల పార్టీ కన్వీనర్గా రోజు మా నాయకుడి మీద అనవసరంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం చూసి చాలా బాధాకరం వేస్తుంది. ఏదో మా నాయకుడు భూములు ఆక్రమించినాడని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మంచిదే. ఉండేటి ఆన్లైన్లో తీసేశారని చెప్పారు, మంచిదే. ఆయన ఆ భూములు నేను పలానా వాళ్ళ దగ్గర నేను కొన్నాను, ఆ కొన్నేటి నేను రిజిస్టర్ చేసుకున్నాను. ఈ భూములు రిజిస్టర్ అయిన తర్వాతనే మా పేరుతో ఆన్లైన్ అయినాయి. అవి ఆన్లైన్ అయిన తర్వాతనే మేము ఆ భూముల మీద కట్టడం కానీ ఇంకోటి కానీ చేసామని చెప్తున్నారు. దాని మీద మీరు పదే కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు దాన్ని పరిశీలించి దాని మీద చూస్తున్నాడు. మాకు ఇప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్లో అన్ని మోసాలు జరుగుతున్నాయి, నిజాలు ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం మా కూటమి కానీ వాళ్ళకి ఒకటే తెలుసు, ఒక అబద్ధాన్ని పదే చెప్పి అంటే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమవుతుందని ఆయన గొబుల్స్ ప్రచారం చేస్తున్నాడే కానీ దాంట్లో నిజాలు ఎక్కడా ఉండవు. అది చరిత్ర చూసిందే కదా మనం. కాబట్టి దీన్ని కూడా అమర్నాథ్ దాని మీద ఒక గొప్ప ప్రచారం చేసి దుర్మార్గంగా అధికారులు తన గుప్పిట్లో పెట్టుకొని అమర్నాథ్ మీద అనవసరంగా బురద చల్లుతూనే ఉన్నారు. ఇదంతా మేము రోజు చూసి సహించలేము. ఎందుకంటే అమర్నాథ్ రెడ్డికి ఇది కొనింది మాకు తెలుసు, అమర్నాథ్ రెడ్డి గారు రిజిస్టర్ చేసింది మాకు తెలుసు. దాని మీద కలెక్టర్ అంట గవర్నమెంట్ అంట మీరు ఇచ్చారు, కలెక్టర్ ఎంక్వైరీ చేస్తున్నాడు. దాని మీద కోర్టు పోయినారు, కోర్టులో కూడా ఈరోజు స్టే ఇచ్చింది. కోర్టు గవర్నమెంట్ తేల్చుకుంటారు దాని విషయం. దాని మీద పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదో గురువింద గుంజ కింద నల్లపు సామెత మాదిరి
మీ ఇట్లాంటి 150 ఉంటాయి. మరి మీ గురించి మేము ఇంకా పోరాటాలు చేయడంలే. మీరు ఈ గవర్నమెంట్లో చెప్పినట్టు ఒకటి చేయరు. మీరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చుండిపల్లిలో ఎవరెవరు ఏం చేశారో అందరికీ తెలుసు. రాయంపేట నియోజకవర్గాన్ని నాశనం చేసింది ఎవరో తెలుసు. ఎంత బాధపడి మేము ఉంటే మా మీద మళ్ళీ రాలేయడం. అసలు మీరు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేశారని చెప్తున్నారు. అంతకుముందు అంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళే. ఎవరు ప్రాపగాండా కోసం, ఎవరు మెహర్బానీ కోసం ఈ విధంగా గూగుల్స్ ప్రచారం చేస్తున్నారు? ఇది అవసరమా మీకు? ఈ గూగుల్స్ ప్రచారం అవసరమా? అసలు మీరు ఓటే లేదని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తున్నాడు. మీ వల్లే నేను ఓడిపోయినానని చెప్తున్నాడు. అసలు మీరు పార్టీయే కాదు తెలుగుదేశం చెప్తున్నాడు. మరి ఇంకా చెప్తా ఉంటే మీరు ఏ విధంగా సిగ్గు లేకుండా దాని విషయంలో పదే మేము తెలుగుదేశం, మేమంతా ఏకమవుతాం, మేమేదో చుంచుతాం, మేమేదో పొడుచుతాం. ఏందే ఇది? ఎవరు చుంచుతారు, ఎవరు పొడుస్తారు, ఎవరు ఏకమవుతున్నారు మమ్మల్ని? మన్నాథ్ రెడ్డి అనేవాడు మొదటి నుంచి బలంగానే ఉన్నాడు, ఇప్పుడు బలంగానే ఉన్నాడు, ఎప్పుడు బలంగానే ఉంటాడు. అతను చేసినటువంటి పనుల వల్ల అతనితో మేము అభిమానంగా ఈ రోజుకి అతనితో ఉంటాము. నీకు బలం ఉన్నప్పుడు, మీకు బలం ఉన్నప్పుడు అమ్మనాడికి బలం లేదా? అమ్మనాథ్ రెడ్డి బలం లేకుండానే జిల్లా పరిషత్ చైర్మన్ అయినాడా? అమ్మనాడికి బలం లేకుండానే అప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఇంత వ్యతిరేక గాలిలో కూడా ఎమ్మెల్యే అవుతాడా? ఆయన బలం లేకుండా ఉంటే ఎమ్మెల్యే అవుతాడా? మరి ఎంత బలం ఉంటే ఆయన చైర్మన్ అయినాడు, గతంలో ఎమ్మెల్యే అయినాడు, మళ్ళీ ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడు. మరి అమ్మనాడికి బలం లేదా? అమ్మనాడికి మనుషులు లేరా? అమ్మనాయుడు ఎవరిని బెదిరించినాడు, ఎవరిని చేసినారు, ఎక్కడ బెదిరించినారు, అక్కడి నుంచి ఎవరు తరుముకోబడినారు అవి అందరికీ తెలుసు కదా. ఎక్కడెక్కడ ఎన్ని రచ్చలు జరిగినాయి, ఈ పార్టీలో నుండి ఎన్నో జరిగినాయి కదా. ఎందుకు ఇది రోజు పదే అవసరం మనకే? అమ్మనాయుడు ఎన్నో మంచి పనులు చేశాడనే విషయం అందరూ తెలుసు. ఈరోజు తెలుగుదేశం విషయంలో అందరూ తెలుసు. నేను బడ్జెట్లో కేటాయింపులు కూడా తెలుసు. ఏం జరిగింది, ఎట్లా మోసం చేస్తున్నాడు. అతను రాజీనామా చేయాలా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి పదే సేమ్ అవుతున్నాడు. ప్రజలు ఆశబోతులు. ఓ కోడి తన బొచ్చును దురిసేసి దాని రెక్కలు ఇరిచేసి ఆడ నూకలేస్తే, ఒరే నన్ను ఈ రెక్కలు ఇరిచినోడే ఈడ నూకలేసాడు, ఈడ నూకలు తినకూడదని ఏమనుకోదు. అది మళ్ళీ నూకలేసాడు అంటే పడుతుంది. ఆ విధంగా అబద్ధాల హామీలనే నూకలేసి ఈరోజు మళ్ళా ప్రజలను తప్పుదోవ పట్టించారు. దాంతో ఏదో ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఇది ఎంతకాలం సాగుతుంది? ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటా గవర్నమెంట్ను ఎంతకాలం మీరు నడుపుతారో? ఇంక మళ్ళీ గవర్నమెంట్ రాదా? ఇవన్నీ తర్వాత తెలియదా ఎవరెవరు ఏం అక్రమాలు చేసినారనేది? వీటి మీద అవతల ఎంక్వైరీ చేయలేడా? ఎందుకు మిడిచిపెడుతున్నారే? కొంచెం ఆగండి. ఆ మిడిచిపడే రోజులకు మనకు ఇది వస్తుంది. మనకు కూడా అమ్మనాడికి వస్తుంది. అమ్మనాడి మెడుతున్న మనుషులు కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పేదలకు ఎంతో సహాయం చేసినాడు. ఈరోజు ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి వల్ల 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు లబ్ధి పొందిన ప్రతి కుటుంబం ఉంది. అతను చెప్పనాటి కూడా పేదలకు సంక్షేమం చేసినాడు. నువ్వు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 అనేవే. ఎట్లా పోయిందా ఆమె? ఎక్కడ 1500 ఎక్కడేసావు? 1500 అదే బస్సు ఎక్కితే ఉచితం మహిళలకి అని చెప్పినావే. ఏమైంది నీ పథకము? మహిళలంతా ఏమైనారు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఎంత పిల్లలు ఉంటే వాళ్ళకు నువ్వు దాని మనం అమ్మఒడిని మార్చేసావు, తల్లికి వందనం పెట్టావు, ఎంతమందికి ఇచ్చావు? ఇప్పుడు నువ్వు బడ్జెట్లో కూడా చూపిస్తాను అది ఎంత అయినా. నీ బడ్జెట్ను ఎవడు నమ్ముతున్నాడు? నువ్వు ఈరోజు 3 లక్షల కోట్లు చూపించి 80 లక్షల కోట్లు నువ్వు వెనక్కి తీసుకున్నావు. అంటే తక్కువ చూపిస్తున్నావు బడ్జెట్ లేకనే. అంటే డబ్బు లేకనే నువ్వు 2 కోట్ల చిల్లరకు డబ్బు చూపించుకొని 3 కోట్ల చిల్లరకు పథకాలు చూపిస్తున్నావు. రేపు ఈ పథకాల హామీకి నీకు డబ్బులు ఎక్కడుంది? ఒకప్పుడు మేము పథకాలు ఇచ్చేప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందని చెప్తేవే, మరి ఈరోజు నువ్వు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శ్రీలంక కదా? ఎందుకు? మీరు చెప్పిందేనా రాజ్యాంగం? మీరు చెప్పిందేనా చట్టము? ఇంకా చట్టాలు తెలీదా? ఎందుకు మిడిచిపడగాకండి బాబు గారు? అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మనం ఏదో రాజంపేట నియోజకవర్గము ఎక్కడ రచ్చలు జరిగినా రచ్చలు లేకుండా ప్రశాంతంగా ఉంది. అమర్నాథ్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా మనల్ని అందరినీ ఉండమని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఎన్నో మంచి పనులు చేసినట్టు ఎమ్మెల్యే అయినాడు. ఆయన బలం ఉండదు కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ అయినాడు. అప్పుడు బలం ఉండదు కాబట్టి ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు ఇంత వేవులో కూడా. మరి ఆయన గురించి అయిపోయింది అమ్మనాడి కథ. ఏంది అయిపోయేది అమ్మనాడి కథ? అయిపోతుంది అమ్మనాడి కథ? మీరు అయిపోయి చేస్తారా అమ్మనాడి కథను? మేమందరం లేమా అమర్నాథ్ రెడ్డికి? ఇక్కడ ఈ ప్రజలంతా అమర్నాథ్ రెడ్డికి లేరా? ఎందుకట్ట మాట్లాడుకుంటారు? బలం లేనోడు అమ్మనాడే. మాట్లాడొద్దండి. మేమందరం ఆయనకు అనుకుంటాం. ఆయనకు కాడ ఏం జరిగినా మేము ఓర్చుకోలేం. ఈ తెలుగుదేశం అనేది
ఎవడు ఏం చేస్తున్నాడో అది ప్రజలందరికీ తెలుసు. ఎంతకాలం ఎంతమందిని మీరు భయపిస్తారో, మీరు భయపించే కొద్దీ బాలును కిందేసే కొద్దీ అది ఎంత వేగంగా పైకి ఎగురుతుందో, మీరు ఎంతమందిని భయపించి ఎంతమంది మీద కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడతారో వాళ్ళందరూ కూడా రేపు ప్రతిఘటించేదని సిద్ధంగా ఉన్నారు. అర్థం చేసుకొని మనగలగాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఉంటే మా వాళ్ళకి అందరికీ మా పార్టీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు స్థానిక శాసనసభ్యులైనటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి మీద లేనిపోని దుష్ప్రచారం చేశారు. ఆయన కొన్ని వందల ఎకరాలని అక్రమంగా దోచుకున్నాడంటూ లేనిపోని అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాం. దాదాపు 30 సంవత్సరాలుగా ఆకేపాడు మరియు ఆ చుట్టుపక్కలున్న ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేసిన కుటుంబం ఆకేపాటి కుటుంబం. ఎంతోమంది నిరుపేదలకు పెళ్ళిళ్ళు అయితే ఏమి, అలాగే వాళ్ళ ఇళ్లలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఎదురుండి వాళ్ళకి డబ్బు రూపంలో లేకుంటే చేతైన సాయం అందించి వాళ్ళందరికీ తోడు నీడ ఉన్నటువంటి కుటుంబం ఆకేపాటి కుటుంబం. ఆ చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరే ఆకేపాటి కుటుంబం యొక్క విలువలు, వారి యొక్క గొప్పతనం గురించి చెప్తారు. అటువంటి కుటుంబం మీద లేనిపోని ఈరోజు ఈ యొక్క దుష్ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా ఆ యొక్క వీడియోలను చూసి నిజంగా వారి యొక్క గుండె తరుక్కుపోతుంది. ఇంత మంచి మనిషి మీద ఇటువంటి చెడు వార్త వినాల్సి వస్తుందా అని ఇప్పటికీ ఎంతమంది కార్యకర్తలు వెళ్ళినా, సామాన్య ప్రజలు వెళ్ళినా ఫస్ట్ ఆయన అడిగే మాట భోజనం చేశారా, ఫస్ట్ భోజనం చేయండి, ఆ తర్వాతే మీ యొక్క సమస్య వింటాను. అంత మహామనిషి ఆయన. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి లేనిపోని మాటలు చేయడం దుర్మార్గమైన చర్య. ఈ యొక్క ఏదైతే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారో అది కోర్టు పరిధిలో ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కావున మీరు మీ యొక్క నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. హైకోర్టు కూడా ఈ యొక్క విషయం మీద స్టే ఇచ్చింది. కావున కోర్టులో ఉన్న విషయాల్ని మాట్లాడి మా యొక్క మనోభావాలు దెబ్బతీయద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంది. కావున మమ్మల్ని రెచ్చగొట్టి మాలో ఉన్న విద్వేషాలను రెచ్చగొడితే మాత్రము తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి నందలూరు మండలానికి సంబంధించిన మా యొక్క మేజర్ పంచాయతీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతూ ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు ఫోటో మా యొక్క వైసీపీ నాయకుడు ఇంట్లో పెట్టుకొని పడుకోవాలా ప్రతిరోజు అన్నాడు. ఆయనకు చెప్తున్నా, నువ్వు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిన్ను బలపరిస్తే నువ్వు మేజర్ పంచాయతీలో ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినావు. లేనిపోయిన మాటలు నువ్వు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి నీకు కూడా. నీ చరిత్ర చాలానే ఉంది, కానీ వ్యక్తిగతంగా పోదలుచుకోవాలా. కావున ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. నీ ఓటు నా ఓటు రెండు ఒకే బూత్లో ఉన్నాయి. ఆ బూత్ నువ్వు పార్టీ మారి తాయిలాలు అందుకొని పార్టీ మారినా సరే మన బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. కావున మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంది, నీది వార్డు మెంబర్ స్థాయా లేదంటే ఏ స్థాయి, ఎక్కడో నీ స్థాయి నుంచి ఈరోజు పంచాయతీ ప్రథమ పౌరుడి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిన్ను. కావున అన్నీ గుర్తుపెట్టుకో. ఊరికే నోటికి వచ్చింది మాట్లాడద్దు. ఏదో దళితులు అయ్యండి మాట్లాడితే, లేదా ఇంకో కులం అయ్యండి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయచ్చు, మనం ఏం మాట్లాడినా చెల్లుతుందంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, కానీ కేసులకైతే భయపడేది లేదు. 150 కేసులు చూసినాము, ఇంకొక 150 కేసులు చూస్తాము. మా అయితే బెయిల్ మీద బయటికి వస్తాము. అంతే తప్ప మీలాంటి తాటాకు చప్పళ్లకు భయపడి ఇళ్లలో దాంకు ఉండడానికి మేము చోటామోటా నాయకులైతే కాము. ఎంతో అనుభవం ఉంది. 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఎంతోమంది నాయకులు వికృత చేష్టలు చూసినాము. ఎంతోమంది నీతి నిజాయితీ గల నాయకుల కింద పనిచేసాము. మా అందరికీ ఇవన్నీ మాకు తెలుసు, ఇవన్నీ మా మీద ప్రెషర్ ఉంటుందని. కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాము, మాటల్ని అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఏదైనా సరే మీ స్థాయి ఏదో చూసి మాట్లాడండి. 3 సార్లు గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా. ఆయన విమర్శించే స్థాయి మంది. రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత నమ్మిన పంట ఆయన్ని విమర్శించే స్థాయి మంది. మన స్థాయి ఎక్కడ? నియోజకవర్గంలో కనీసం టికెట్ తెచ్చుకునే స్థాయి మంది కాదు. కనీసం మండల ప్రెసిడెంట్ స్థాయి మంది కాదు. వార్డు మెంబర్ స్థాయి మంది కాదు. మనకెందుకు ఈ మాటలు? కాబట్టి దయచేసి మనము ఎంతలో ఉండాలో అంతలోనే ఉండి
మన యొక్క జీవనాన్ని ముందుకు సాగిస్తే మేలు. అందరూ కలిసిమెలిసే ఉంటారు. ఊరికే లేనిపోని మాటలు మమ్మల్ని రెచ్చగొడితే మాత్రము ఈసారి మామూలుగా మాటలతో చెప్పాల్సి వస్తుంది. ఇంకోసారి భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. తీవ్రమైన పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఇళ్లలో కూడా అందరికీ మేము భరోసా ఇచ్చే ఉన్నాం. కాబట్టి ఎంత దూరమైన అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం వెనుక, వైఎస్ జగన్ గారి నాయకత్వం వెనుక నడుస్తూనే ఉంటాం. కావున ఇంకోసారి ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా కూడా మీ మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఒక వార్నింగ్ అనుకుంటారు, ఏమన్నా అనుకోండి. పైకి మాట్లాడుతున్నాం. ఇంకా డెప్త్గా వెళ్ళి మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటే మీరు ఊర్లో కూడా తిరగలేని స్థాయి కూడా రాబోతుంది తొందరలో. ఈరోజు రాజంపేటలో జరిగిన కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూటమి టీడీపీ నాయకుల అని చెప్పుకునే స్థాయికి కూడా ఎవరికి తెలీదు. ఈరోజు వాళ్ళు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ గురించి కూడా మాట్లాడే స్థాయికి ఎదిగారు. నిజంగా ఒక విషయం చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఒక 10 నెలల ముందర మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు, ప్రజల నుంచి ఎన్నుకబడినారు, సౌమ్యుడు అని చెప్తున్నారు. ఎస్, అమర్నాథ్ రెడ్డి సౌమ్యుడు. అందుకే మీరంతా కలిసి వచ్చినా కూడా కేవలం నందలూరు మండలంలోనే 2500 పైచులకు మెజారిటీతో అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారు. అది మీరు ఒకసారి గమనించండి. మీరు ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా, ఎంతమంది ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని కానీ వారి కుటుంబంలో కానీ అమర్నాథ్ రెడ్డి వర్గీయులని కానీ ఎవరు ఏం చేసుకునే పరిస్థితి ఉండదు. మీరు ఒక్కసారి బాగా గమనించండి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారు? ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఒక్కసారి మీరు వెళ్ళండి. అతని పార్టీల గురించి ఏమైనా ఆలోచిస్తారా? ఏ ఒక్క నాయకుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎవరైనా పోయినప్పుడు పార్టీల గురించి ఆలోచించారా? ఇవన్నీ పెట్టేసి అమర్నాథ్ రెడ్డిది అయిపోయింది, అమర్నాథ్ రెడ్డి చేసింది. ఫస్ట్ మీది మీరు చూసుకోండి. మీరు చూసుకోండి. మీకు ఒక వర్గం అనేది ఉందా? మీలోనే 10 వర్గాలు ఉన్నాయి. మీలో ఖచ్చితంగా ఎవరైనా నందలూరు మండలంలో ఇంటికాడిపోయి మేము టీడీపీ అని చెప్పుకునే స్థాయికి మీరు ఉండారు. అదే అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జేజేలు పలుకుతారు. అది అమర్నాథ్ రెడ్డి అంటే. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము కూడా చాలా ప్రెస్ మీట్లు పెడతాం. కేసులకు ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఆడవ జరిగేటి అన్నీ చెత్తి ఈడ వేస్తుంటారు. అందరికీ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలకి తెలుసు ఎవరు ఎలా అంటారో అని చెప్పి. దయచేసి ఇక మీకు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇంకొకసారి పరిణామాలు వేరుగా ఉంటాయి. మీరు పెట్టే ప్రెస్ మీట్ల కంటే 10 ప్రెస్ మీట్ పెట్టే కెపాసిటీ అమర్నాథ్ రెడ్డి వర్గంలో ఉందని తెలియజేసుకుంటున్నాను. కొంతమంది తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు కొంతమంది మరి ఆ కూటమి కూడా అందరూ ఐక్యతగా ఉండాలనేది ఉందా లేదనేది కూడా ఎవరికి తెలీదు. మరి ఈరోజు ఎప్పటి నుంచో ఆకాపాడు అమర్నాథ్ రెడ్డి అనే ఒక బ్రాండ్ అది. మరి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ నాన్న లక్ష్మీరెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ వాళ్ళంతా మనం పుట్టకముందే వాళ్ళు ప్రెసిడెంట్లుగా వాళ్ళ ఆధిపత్యము ఆ ప్రజలకు నమ్మకమైన వ్యక్తులు చేసింది లేదు. ఏదో ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఎవరో ఒక దళితులకు అన్యాయం జరిగిందని ఏదో ర్యాలీ మాదిరి పోయినారనే ఉద్దేశంతో ఆయన మీద లేనిపోని మాటలు భూములన్నీ చేశారు. మొన్ననే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా చూసినాం. అయ్యా నా దగ్గర వేస్ట్ భూములు ఉంటే తీసుకొని పోండి అయ్యా, ఎవరో చేసుకోండి, నాకు అవసరం లేదు అంటాడు. మరి మీరు ఎందుకు ఆయన మీద బురద చల్లాలనుకుంటున్నారో నాకైతే మీరే పోండి. ఎక్కడన్నా మిగులు భూములు లేదా వాళ్ళవి కబ్జా చేసి ఉంటే గుర్తించండి. హ్యాపీగా మేము కూడా వస్తాం, రాండి, మీరు కూడా రాండి. అయ్యా నువ్వు చేసిన తప్పు, నువ్వు 100 ఎకరాలు నీకు అవసరం అయ్యా, మేము కూడా వస్తాం, మీరు రాండి. మీకు నిజంగా మీకు బొమ్మ ధైర్యం ఉంటే ఎందుకు ఇవన్నీ బురద చల్లడము, చల్లించుకోవడము, ఏదో గాలి మాటలు మాట్లాడడం రానా వచ్చేదేం లేదు. ఊరికే పేపర్ స్టేట్మెంట్ కోసం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అర్థం ఉండాలా. మరి వాళ్ళు ఒకసారి జడ్పీ చైర్మన్గా, ఒకసారి జిల్లా అధ్యక్షుడిగా, మళ్ళా ప్రజెంట్ ఎమ్మెల్యేగా, మరి ఆయన ఇండస్ట్రీలే కాదు, ఆయన కూడా వ్యవసాయదారి నుంచి వచ్చిన వ్యక్తి, రైతు. మరి వాళ్ళకు పొలాలు ఉండవా? మరి పొలాలు ఉన్నంత మాత్రం ఆయన కబ్జాయా? మరి అవన్నీ మీకు తెలుసా? 1 బిల్ లేవా? పాస్బుక్లు లేవా? మరి అర్ధరహితమైన మాటలు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఒకవేళ ఏదైనా ఉంటే రాండి, కూర్చుందాం. ఎక్కడ దొంగ భూములు ఉన్నాయో మేము కూడా వస్తాం, మాకు కూడా ఒక 5 ఎకరాలు ఇప్పిండి. మీరు కూటమి నాయకులు
మరి మనం చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఒక నడం ఏంది మంది మనకు సరిగా లేదు, మనం ఎక్కడున్నామో తెలియదు, ఈ రాజంపేటలో ఎవరు నాయకుడో తెలియదు. మరి మొదటి నుంచి తెలుగుదేశంలో మాది పార్టీ అని పనిచేసిన వాళ్ళు కూడా ఏంద్రా ఈ కర్మ అని ఎవరు పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. మరి ఈ రాళ్ళు వేయడం అయితే మంచిది కాదు. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి సౌమ్యుడు, ప్రజల మనిషి, ఆయనకు బలమైన వర్గం బలం అన్నీ ఉన్నాయి. దాంతోపాటు సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మీద ఎంత మాత్రం బురద చల్లడం మంచిది మీకే కాదు, రాబోయే రోజుల్లో మీకు తగిన ఇది చెప్తారనేది కూడా మా ఉద్దేశం. కొంతమంది తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై కొన్ని విమర్శలు చేశారు. ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారంటే అది అన్నం పెట్టే చెయ్యి అని ఒక నియోజకవర్గ స్థాయి కాదు, జిల్లా స్థాయి. ఉమ్మడి జిల్లాల కడప కానీ అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పోయినా అమర్నాథ్ రెడ్డి గారు పోతే ఆయన అన్నం పెట్టకుండా పంపిడు ఇంటికి అనేది ఒక ఎక్కడైనా చెప్తా ఉంటారు. అంటే ఆయన భూములు ఉన్నాయి, అంటే భూములు ఎవరికి ఉండకూడదా? అంటే రాజకీయ నాయకుడు అన్నాక భూములు ఉండకుండా అంటే ఇప్పుడు మాట్లాడే నాయకులకి అందరికీ కూడా కొంతమంది భూములు ఉన్నాయి. అంటే భూములు అంటే వాళ్ళే అంటే ఏదో ట్రాక్టర్ దున్ని అదేదో అరుణాచలం సినిమాల మాదిరిగా మన రజనీకాంత్ ఆయనే తయారు చేసి 100 మందిని ఊర్లో పెట్టి తయారు చేస్తారా? మీరందరూ అట్టే చేశారా భూములు? అంటే ఆయనకు భూములు ఉండకూడదా? ఆయన పెద్ద కుటుంబం కాదా? మామూలుగా ఆయన వాళ్ళ చిన్నాన్న గారి నుంచి వాళ్ళ కానించి వాళ్ళకు ఒక కనీసం ఎకరాల భూమి కూడా ఉండకూడదా? ఏమి లేని వాళ్ళు ఈ మధ్య కాలంలోనే 100 ఎకరాలు ఇటు చూస్తే పోయిన కాడికంతా ఉంది చూస్తున్నారు. అంటే వాళ్ళందరి కూడా వాళ్ళే కష్టపడి ఊరంతా గ్రామం అంతా వాళ్ళకి సహకరిస్తే భూములు వచ్చినాయి వాళ్ళకి. ఏందండి ఇంత అన్యాయం? పోనీ అలాగా మీరేమన్నా కలెక్టర్ లేదా ఐపీఎస్ చదివారా, ఐఏఎస్ చదివారా? అంటే మీరే డిసైడ్ చేస్తారా? అంటే మీరు కొట్టేయండి, మీరు ఇంకోటి చేయండి, మీరు కూల్ చేయండి, మేము వదలము, మేము తీసేస్తాము. ఏందా మీకు అధికారం? మీరు ఏం చదువుకున్నారు? అసలు ఏం నాలెడ్జ్ ఉంది? అంటే మీరు చెప్తే కలెక్టర్లు కూడా వినాలనా? అంటే వాళ్ళకి తెలియదా? ఈరోజు హైకోర్టులో స్టే ఇచ్చారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే కోర్టు కన్నా పెద్ద గొప్ప న్యాయస్థానం మీరు అంతకన్నా ఎక్కువ చదువుకున్నారా? అసలు ఎట్లా ఎక్కడ మాట్లాడతారో రెచ్చగొట్టేదానాన్ని ఏదో అధికారంగా ఒక హైకమాండ్ దగ్గర మనం ఏదో తెచ్చుకోవాలనే ఒక కాన్సెప్ట్తోనే మాట్లాడుతున్నారు తప్ప ఇదే కరెక్ట్ పద్ధతి కాదు. ఏ గ్రామంలో పోయినా కూడా అమర్నాథ్ రెడ్డి గారంటే ఆ ఇంట్లో కనీసం 10 ఇళ్లలోనే ఒక పెళ్ళినా చేసుకుంటారు. ఆయనే పెళ్ళి అంటే ఆయనే తాలిబొట్టు, ఆయనే అన్నాలు, ఆయనే బట్టలు అన్ని ఇచ్చి చేసుకుంటారు. కనీసం ఒక కంటి ఆపరేషన్ చేసుకుంటారు, లేదంటే కాలో చెయ్యి ఆపరేషన్ చేసుకుంటారు. ఏదో రూపంలో ఆకేబట్టి వాళ్ళ తరపున ఒక గ్రామంలో ఒక 5 ఇళ్ళన్నా ఆయన ద్వారా ఒక ఖచ్చితంగా లబ్ధి పొంది ఉంటాయి. అంటే ఆయనకేమన్నా రాజకీయం శాశ్వతంగా ఉండాలని ఎన్ని చేస్తున్నాడా? పోనీ ఇప్పుడు ఆడ కట్టిన టీటీ కళ్యాణం అంటే ఆయన సొంతంగా వాడుకుంటున్నాడా? అది టీటీడీ అడ్మినిస్ట్రేషన్లోనే ఉంటుంది కదా. ఇంకొకటి అగ్రికల్చర్ గోడౌన్ ఇచ్చారు, అవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయా? అవి సంబంధించిన అధికారులు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, వాళ్ళేం పెట్టుకోరు కదా. ఎంత అసలు అన్యాయంగా జుగుత్సపరంగా ఉందంటే అసలు అది ఏం చేసినా కూడా అంటే ఒకరికి ఏదైనా సాయం చేయడం కూడా తప్పు అనే దృష్టి అయిపోయింది మీకు. పేదలకి సాయం చేయడము, పేదలకి పెళ్ళిళ్ళు చేయడము, లేదు మామూలుగా ఏదైనా వాళ్ళకి సేవ చేయడము, ఆపరేషన్ చేయడం, కళ్ళు చేయడం, వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మళ్ళీ ఇంటికాడ దించడము, ఇవన్నీ ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ఇట్లా పెన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళకి నాయుళ్ళు ఉన్నారు, ఇంకొకరు చాలామంది ఉన్నారు. ఎవరికైనా డబ్బు అందరికీ ఉంటుంది, సేవ చేసే ఒక ఇది కావాలా, మనిషికి వ్యక్తిత్వం కావాలా, ప్లస్ ఇది పట్టుదల కూడా కావాలా. ఊరిని అనుకుంటాం మనం, వాళ్ళ పొద్దున్నే 3:30 లేస్తాడు, తింటాడు, ఆయన చేయొచ్చండి. మనిషి నాకు తప్పు లేదు. ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఒక ఇద్దరికి న్యాయం చేసినప్పుడు ఒకటికి మంచి చేస్తాం, ఒకటి చెడ్డ చేస్తాం. చెడ్డ చేసినప్పుడు 10 మందికి చెప్తాడు, మంచి చేసినప్పుడు చెప్పలేడు, ఒక ఇద్దరికి చెప్తాడు. చెడ్డ చేసినప్పుడు 10 మందికి చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు కావాలని ఇద్దరిని మోటివేట్ చేయలేడు కదా. కాబట్టి దయచేసి ఇలాంటి నీచమైన నికృష్టమైన ఆరోపణలు ఏదన్నా ఉన్నా కూడా పార్టీ తరపున చేయండి. పార్టీ తరపున వాళ్ళు ఏదన్నా రేపు ఏదో మహానాడు ఏదో ఉంది అక్కడ చేయండి. మీ బల ప్రదర్శన అంతా చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళకి అప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటారు, ఒక వింగ్ ఉంటుంది, వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఈ మన 3-4 నాయకులు ఎవరో ఉన్నారు ఇక్కడ, అది కూటమి అంటే. మరి మీరు ఇంతమంది బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది, ఇంతమంది ఉంటే మన రాయంపేటలో ఎందుకు గెలిపించుకోలేకపోయారు? పార్టీ బలంగా ఉంది. మళ్ళీ అమర్నాథ్ రెడ్డి మోసగాడు, అమర్నాథ్ రెడ్డి పేదల భూములు తీసుకునేవాడు, పేదల అందరి మధ్యస్థాలు చేసేవాడు అయితే మళ్ళీ ఎందుకు గెలిపిస్తారా? ఎందుకు గెలిపిస్తారు? మినిమం ఉండొచ్చు, కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలా. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయకుండా దయచేసి వాళ్ళ డెవలప్మెంట్ కోసం కానీ లేదా ఆయన సహకారం ఏదైనా ఉన్నా కూడా మేము పార్టీ అధ్యక్షుడు మన జెడ్పీటీసీ గారు ఉన్నారు, ఇంకా మేము కూడా ఏదైనా చెప్తాం.
ఏదో ఒక ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన స్థాయి అంటే ఆయనది ఏం ఉండదు, గవర్నమెంట్ మాత్రం అంతా వాళ్ళదే ఉంటుంది. ఏదైనా ఉంటే నందులూరు డెవలప్ కోసం చూడండి. థ్యాంక్ యూ. రాజంపేట నియోజకవర్గంలో గత 10 రోజులుగా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి గురించి పేదల పక్షాన పోరాటం చేశాడని కక్షతో దురుద్దేశంతో బురద చల్లనే ఉద్దేశంతో వారి స్థాయి మరిచి వారేందో మరిచి వారి గురించి అందరికీ తెలిసినా కూడా వారు ఈరోజు అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. గత 15 సంవత్సరాలుగా అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తున్నారని వారు ఆరోపణ చేశారు. ఎవరు దౌర్జన్యాలు చేశారు, ఎవరి గురించి ఎస్పీకి కంప్లైంట్లు పోయాయి, ఎవరు భూ కబ్జాలు చేశారు, ఎవరి గురించి ఎస్సీ ఎస్టీ కేసులు ఈరోజు ఫైల్ అయ్యాయి, వారు కూడా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి గురించి ఆయన గెలుపు గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు ఏ విధంగా వచ్చిందో అనే విషయం ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అటువంటి రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు ఆయన యొక్క చరిష్మాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టంతో ఈరోజు వారి రాజంపేట నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు గెలుపునిస్తే ఈ గెలుపును కూడా మీరు హేళన చేసి మాట్లాడటము మీ స్థాయికి తగింది కాదు. రెండో విషయం ఏంటంటే ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీలో మేమందరి అంతు చూస్తాం, వాళ్ళంతు చూస్తాం, వీళ్ళంతు చూస్తాం అంటున్నారు. అసలు మీరు తెలుగుదేశమే పార్టీలో ఎవరున్నారు, అసలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు, అసలు తెలుగుదేశం తరపున పోటీ చేసిన ఆయనే అంటున్నాడు. అయ్యా మీరెవరు నాకు పని చేయలేదు, మీ వల్లనే నేను ఓడిపోయానని సాక్షాత్తు పోటీ చేసిన వ్యక్తే చెప్తున్నాడు. నిన్న చెప్తున్నాడు మీ లీడరు యువ నాయకుడు లోకేష్ గారు ఎవరైతే పోటీ చేస్తారో వాడే ఇన్ఛార్జ్ అని చెప్పారు. మరి నేను ఇన్ఛార్జ్ అని మీరందరూ చెప్తున్నారు. పార్టీలో కూడా ఒక పార్టీ విధానం ఉంటుంది. ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఆ పార్టీకి సీనియారిటీ ఉన్నోళ్ళు నిన్నటి వరకు మా పార్టీలో ఉండి మా పార్టీలో తిరిగి లాస్ట్ రోజు వరకు కూడా అవకాశం ఇస్తే నేనే అని చెప్పుకొని మా పార్టీ పంచన కూర్చున్న వాళ్ళు ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ మేమే చేసినాం, మేమే దున్నినాం, తెలుగుదేశం పార్టీకి మేమే రేపని కూడా అంటున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు సేవా తత్పరత ఈరోజు వాళ్ళ కుటుంబము నిన్న మొన్న రాజకీయాల్లో ఏం లేదు. రాజకీయాల్లో ఏ కుటుంబము ఎప్పుడొచ్చింది, ఎవరు ఏంది అనే విషయము ఈ జిల్లాలో ఈ రాజంపేట నియోజకవర్గంలో అందరికీ తెలుసు. మీరు మాట్లాడుతున్నారు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, దౌర్జన్యాలని. ఎవరు ఎక్కడ దౌర్జన్యాలు చేశారు, ఎవరు ఎన్ని చేసింది, ఈరోజు ఎవరి మీద ఎన్ని పత్రికాముఖంగా వచ్చినాయి, ఎన్ని వీడియో రూపాల్లో వచ్చినాయి, ఎన్ని జరిగినాయి అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కడ నిక్షిప్తంలోనే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. ఎందుకంటే నందులూరు మండలంలో ఈరోజు ఆఫీసర్లను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారు. అధికారం అంటే రేపు పొద్దున్నే సేవ చేయి, నలుగురికి ఉపయోగపడండి. అంతేగాని వాడి మీద రాయేస్తాం, ఈడి మీద రాయేస్తాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మా ఇళ్ళంత దూరమో మీ ఇళ్ళంతే దూరం. అంతేగాని రాజకీయాల్లో ఎవరు అధికారం, ఈ నియోజకవర్గం రాజంపేట అనేది ఎవ్వరు కూడా ఎలక్షన్ ఒక్కరోజే. ఎలక్షన్ తర్వాత ఇక్కడ పార్టీలు ఉండవు, ఎప్పుడు కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు. ఈరోజు కొత్తగా వాడి భూమి పీకేయి, ఈడి భూమి పీకేయి, వాడిని పట్టుకుంటాం, వాడు పని చేయకూడదు, ఈడు పని చేయకూడదు, ఆ ఎండిఓ ఉండకూడదు, ఈఆర్డీ ఉండకూడదు, ఆ సెక్రటరీ. ఒక స్థాయి అంటే మనకి ఇవ్వాలా, లేదు మనకు ఉండాలా, లేదు మనకు ఒక పార్టీ ఇవ్వాలా. మనకు స్థాయికి తగ్గ ఉంటే ఆ స్థాయికి గౌరవిస్తారు. మనము ఏందో తోక తుంట పుసుకు తెచ్చుకొని నేనే అంటే ఎవరో నమ్మరో. ఎందుకంటే నువ్వెవరో నీకు తెలుసు, నేను నీ గురించే చెప్తానా. ఎందుకంటే నువ్వు చేసి నీ స్థాయి మరిచి ఈరోజు నందులూరు మండలంలో నేను లీడర్ కావాలంటే నందులూరు మండలం చరిత్ర తిరగరాయాలా. ఈరోజు నందులూరు మండలంలో నేనైతా నువ్వైతా కాదు, ప్రజలు ఇవాళ అధికారం. ప్రజలు ఇచ్చిన అధికారంతో నీకున్న ప్రోటోకాల్ ఏంది, నీకున్న అధికారం ఏంది, ప్రోటోకాల్ మరిచి నువ్వు ప్రోటోకాల్ని కోరుకోవడం అనేది నాకేదో ఇచ్చినారు. మేము కూడా స్టేట్లో చేసినాం, ఈ మండలంలో చేసినాం, తెలుగుదేశం చేసినాం,
రాష్ట్రంలో చేసినాం, అన్నీ చేసినాం. ఎవరికి ఏ స్థాయి ఉంటే ఆ స్థాయిలోనే ఉంటారు. అంతేగా అన్నీ నేనే అంటే ఎట్లయా? ఈ పొద్దు నీ యొక్క నువ్వు ఒక్కడివే చెప్తే ఎట్టా? 15 సంవత్సరాలు ఆయన ఒక్కడే దౌర్జన్యం. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు 15 సంవత్సరాలు? ఎవరేం చేసింది? పెట్టో ప్రెస్ మీటో అన్ని మండలాల నుంచి తెలుస్తాం మేము కూడా. ఇప్పటికైనా గ్రహించి మంచి చేస్తే ఎవడైనా మంచి. అమర్నాథ్ రెడ్డి గారు స్వయంగా చెప్పినాడు, అయ్యా నా మీద భూములుంటే ఎంక్వైరీ చేసి తీసేసుకోమన్నాడు. నువ్వేం చెప్పేది? ఇంకా ఆయన తీసి ఆయన అమర్నాథ్ రెడ్డి గారే చెప్పారు, మీరు పోండి, మీరందరూ ఎందుకు రాజంపేటలో మన్నూరులో ఆడాడ మాట్లాడడం, ఆకేపాటికి పోయి నిజ నిర్ధారణ కమిటీ వేసి మీరు కూర్చొని చూడండి. గవర్నమెంట్లు ఉన్నాయండి, చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. ఇక్కడ రాజ్యాంగం లేదు, చట్టం లేదు, అన్నీ మీరే అనుకుంటే ఎట్లా? ఇప్పటికైనా గ్రహించండి. ఒక స్థాయికి ఒక ఎమ్మెల్యే, కూటమి నాయకులు మీరందరూ కూడా మీకు ఎవరో కూడా తెలియదు. మీరు ఎవరు మీ ఫోన్ ఎవరి ఫోన్కి అసలు మీరెవరు? పార్టీలో మీకు ఒక పదవి ఇచ్చినారంటున్నారు, ఆ పదవి ఏందో కూడా తెలియదు. అసలు ఆ పదవికి ఎంతవరకు ప్రోటోకాల్ ఉంటుంది? స్టేట్లో కూడా మేము చేశాం, స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా చేశాను నేను. అంతేగాని నేనేందో అధికార ప్రతినిధిని అని చెప్పి నా దగ్గరికి అందరూ వచ్చి కనుగోవాలా? నేనే ఒక ఇన్ఛార్జ్ తెచ్చుకో, రేపు పొద్దున్నే అందరూ నీ కాడికి వచ్చి కలుస్తారు. నువ్వే ఇన్ఛార్జ్ చేసుకో చేతనైతే. ఎవడైతే పోటీ చేశాడో అతనే చెప్తాడు, నువ్వు కాదు, మీరు లేరు, మీకు పార్టీ సంబంధం లేని. లేదు, ఒకసారి పోతారు, మీరు పార్టీ ఆఫీస్కి పోతారు, తిరుగుతారు, వస్తారు. పార్టీలో అందరూ పనిచేస్తారు బ్రదర్, పార్టీలో పనిచేస్తానే ప్రోటోకాల్ రాదు. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రోటోకాల్ను కూడా భంగం పరుస్తున్నారు. జడ్పీటీసీల ప్రోటోకాలు, సర్పంచుల ప్రోటోకాలు, ఎంపీటీసీల ప్రోటోకాల్ కాలు రాస్తూ అన్నీ నేనే, అన్నీ మేమే అంటే కుదరదు. రాబోయే రోజుల్లో ప్రజా సంగ్రామంలో మీరు గెలిచి ఒక ప్రోటోకాల్ తీసుకొని ఆ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఆఫీసర్లను మీరు గౌరవిస్తారు. నువ్వెట్లా ప్రోటోకాల్ అడుగుతున్నావు, మేము అట్టే ప్రోటోకాల్ అడుగుతాం. నీకెట్ట పార్టీ ఉందో మాకట్టే పార్టీ ఉంది. ఈ మండలంలో ఎవరు పని చేయకూడదు, ఈ నియోజకవర్గంలో పని చేయకూడదు, వాని మీద విజిలెన్స్ చేస్తాం, వీడి మీద విజిలెన్స్ చేస్తామంటారు. మీరు కూడా పరిపాలన చేస్తున్నారు, మీకు పంచాయతీలు ఉన్నాయి, మీ కింద సర్పంచులు ఉన్నారు. ఫస్ట్ మీ వాళ్ళ దగ్గర విజిలెన్స్ లేచి మీ వాళ్ళ మీద విజిలెన్స్ చేసి క్లియర్ చిట్ తీసుకొని మీరు మాట్లాడాలి. అంతేకాదండి ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసుకుంటూ మీరు ఎన్నో కాలం పబ్బం గడపలేరు. రాబోయే ప్రజా సంగ్రామంలో ప్రజలు మీకు ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని లేని దానికోసం పాకులాటము, ఊరికే పోయి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మీరు మంచి చేస్తామనుకుంటాను, కానీ మీరు ఎక్కడ నియోజకవర్గంలో మంచే లేదు. వాని మీద విజిలెన్స్, వీని మీద పిటిషన్, వాని మీద పిటిషన్లు పెడితే రాజ్యాంగం ఉందండి, చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. అంతేగాని నువ్వు దౌర్జన్యం చేసినావంటాను. అమర్నాథ్ రెడ్డి గారు దౌర్జన్యం చేసినట్టు ఏ మండలంలోనైనా ఉందా? అమర్నాథ్ రెడ్డి గారు భూములు రండి తీసుకోండి అంటున్నాడు కదా, పోండి అయ్యా. మీరు ఎందుకు ఊరికే వాళ్ళు మాట్లాడినారు? ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా భూమి లేకుండా, భుక్తి లేకుండా, పనులు లేకుండా, సంపాదన లేకుండా పనిచేస్తున్నారా? మీరు ఎవరికి భూములు లేవు? మీరందరూ కూడా వెనకాల తిరిగేసుకోండి. అన్ని పార్టీల్లో ఎవడైనా కష్టపడి వారి స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకుల ద్వారా సంపాదించుకుంటారు. నీకు తెచ్చుంటే నువ్వు సంపాదించుకో. నువ్వేమి ఇప్పుడేమి ఆకాశంలోంచి రాలా? ఇడా నందలూరు మండలంలో రాజకీయాలు నువ్వు చేసే ప్రతి ఒక్క బ్లాక్మెయిల్ రేపొద్దునే నీ కాళ్ళకు బంధాలు అవుతాయి ప్రతి ఒక్కడు కూడా. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మనం ఎవరిని మాట్లాడాలా? మనము ఊరికే పదవులు ఉంటే పదవులతో మాట్లాడకూడదు. మనం ఎవరి దగ్గర ఏం చేసుకున్నాం, ఎవరి దగ్గర ఏం తిరిగినాం, ఎవరి దగ్గరికి ఏం పోయినాం అనేది మర్చిపోతే ఎట్లా? మర్చిపోవాల్సిన పనిలే, రోజులు ఇంకా ఉన్నాయి బ్రదర్. రాజ్యాంగంలో అధికారం నీకే శాశ్వతం కాదు. ఎందుకంటే దాన్ని గుర్తెరిగి ఈరోజు మీరందరూ కూడా ఉంటే బాగుంటుందని మా యొక్క మనవి. ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి గారి భూములు ఈరోజు వచ్చినవి కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోజు నుంచి ఉన్నాయి.
మీ మీద మీరు చేస్తున్న ఆరోపణలు ఫస్ట్ ఒంటిమిట్టకు పోతే విజిలెన్స్, నందలూరు పోతే విజిలెన్స్, రాజంపేట పోతే విజిలెన్స్. విజిలెన్స్ అంటే ఎవరండి? మన కింద పనిచేసే ఆఫీసర్లను మీరు విజిలెన్స్ పేరు చెప్పి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు కూటమిలో మీతో పాటు పనిచేసే నాయకులు కూడా వాళ్ళు కూడా విజిలెన్స్కి వస్తాయి. మా కాడికి వచ్చేప్పుడు మీ కాడికి రావా? కాబట్టి మా ఇళ్ళంత దూరమో మీ ఇళ్ళంత దూరం దాన్ని గ్రహించి మీరు మసులుకోవాలని మీరు మాట్లాడే ప్రతి మాట. అమర్నాథ్ రెడ్డి గారు 15 ఏళ్ళు దౌర్జన్యం చేసినాడు. 15 ఏళ్ళు ఎవరు దౌర్జన్యం చేశారనే విషయం ఈ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా సీరియళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఆ సీరియల్ వదులుతాం. మా దగ్గర ఉన్నాయి వీడియోలు లేవనుకున్నావేమో, నీ సీరియల్ కూడా ఉన్నాయి, ఇక్కడ నీ వీడియోలు కూడా ఉన్నాయి. అన్నీ బయటకు వస్తే ఏమవుతుంది బ్రదర్? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడతాం, ఈ పొద్దు నుంచి సిద్ధాం, కానీ రాండి ఎవరైనా మాట్లాడతాం. ఒక్కొక్కరి చరిత్ర బయటకు వస్తుంది. మాట్లాడలేక కాదు, రాజంపేట నియోజకవర్గంలో ఒక చరిత్ర ఉంది. ఎలక్షన్ తర్వాత ఎవరి పని వాళ్ళదే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఎవడు రాజకీయాలతో బతికేవాడు, రాజకీయం చేసి బతికేవాడు లేడు. ఎవడు కష్టంతో వాడే, ఎవడో ఉండడం వాడే సంపాదించుకుంటాడు, ఎవడు తిండి వాడే తింటాడు. ఇక్కడ ఎవడో పెడితే రాడు. నువ్వేదో వాళ్ళు నలుగురు వెనకేసుకొని తిరుగుతానే మనం నాయకుడం కాం. నాయకుడు అంటే ప్రజా సేవ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. అంతేగాని నలుగురు కూర్చొని మైకుల్లో మాట్లాడితే మనం నాయకుడు అవుతామంటే ప్రజా సంగ్రామంలో తేలుస్తామంటే ఇష్టపెడతాం అనుకుంటారేమో. ప్రజా సంఘంలో మేమైతాం అంటే రాసుకునేది కాదు. ఇవి ప్రజలు ఓటేస్తే గెలిచాడు అమర్నాథ్ రెడ్డి గారు. మీరు గెలిచకూడదా? గెలిపించుకోకూడదా? ఈ పొద్దు ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి కూటమిలో ఉన్నాడు, మేము కూటమి నాయకులం అంటే ఎవరు కూటమి? ఈ పొద్దు కూటమి నందలూరు మండలంలో కూటమి నాయకులే మాట్లాడుతున్నారు. మా వల్ల మీరు గెలిచినారు, మాకు విలువ లేదు, మీకు అదేందని. బ్రదర్ మీకు డైరెక్ట్గా చెప్తాను బాబు గారు, నేనే చెప్తానా, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మానుకోండి, సేవ చేయి. ఊరికే మాట్లాడినంత మాత్రాన ఏమీ కాదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి ఫస్ట్ నువ్వే అయ్యా మీకు ఒక పంచాయతీ ఉంది, మీ పంచాయతీ మీద విజిలెన్స్ చేసుకో. నువ్వు విజిలెన్స్ చేసుకొని మా పంచాయతీలో మేము గొప్పవాడిని నీ మీదే విజిలెన్స్ చేసుకో బ్రదర్, మేమందరం సంతోషిస్తావా? ఇతనే పార్టీ కూడా సంతోషిస్తాం. బాబు ఆయన కూడా ఉన్నారు కదా, లోకేష్ బాబు గారు కూడా. ఎందుకంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన సచ్యులుడు, ఈయన మీద ఈయనే కమిటీ వేసుకున్నాడు, ఈయన నిరూపించుకొని వచ్చాడు. కాబట్టి మీకు ఇంకా మంచి జరుగుతుంది. మీ కింద ఇంత పెట్టుకొని మీరు వాళ్ళు దొంగ వీళ్ళ దొంగ అంటే దొంగ నడిచేట్టు ఉండదు బ్రదర్. రాజంపేట నియోజకవర్గంలో మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా అయిపోలేదు బ్రదర్. రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరు సేవ చేయాలా, నలుగురిని దగ్గరికి తీసుకోవాలి. అంతేగాని నలుగురికి చెడ్డ చేయడం కాదు నాయకత్వం అంటే. మైక్ ఉంటే నేను కూడా మాట్లాడితే గంటలు పై నుంచి చంద్రబాబు, నా స్థాయి చంద్రబాబుది కాదు, నా స్థాయి లోకేష్ మాట్లాడేది కాదు. మన స్థాయి ఏంది, మనం ఏంది కనుక్కొని మాట్లాడాలా. మనం యాడున్నాం, ఎవరి ద్వారా పైకి వచ్చినాం, ఏ కుటుంబం భిక్ష పెడితే అయిపోద్దు మనం ఉన్నాం, ఏ కుటుంబం ద్వారా మనం ఈ పొద్దు తెల్ల సొక్కాలు వేసుకొని తిరుగుతున్నాం. మర్చిపోకూడదు బ్రదర్. రోజులు దగ్గరగా ఉంటాయి, మళ్ళా వస్తాయి. ఎవరైతే సాయం చేశారో వాళ్ళనే మాట్లాడుతాం మనం. గత ఎమ్మెల్యేలు మాట్లాడుతాము, ఎంపీలను మాట్లాడుతున్నాము, అందరినీ మాట్లాడుతున్నాము, ఎంపీపీలను మాట్లాడుతున్నాం. మనం ఏడ బ్రదర్ కరెక్టు? మనం మాట్లాడితే మాట్లాడిన మాట స్ట్రైట్ ఫైట్ అంటే ఫైటే ఉండాలా. ఎవడైతే ఇప్పుడు నేను ఒకరిని మాట్లాడినా నీతో నాకు సంబంధం లేదంటే నీ సంబంధం లేనట్టు ఉండాలా. నాకు అది మాట్లాడమను, నాకు ఇది మాట్లాడమని. ఏంది బ్రదర్ ఇది? బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో ఏమీ సాధించలేవు. ఎవడు భయపడ్డా చేసేది తప్పుడు పనులు మీరు చేసి మీరు మాట్లాడి అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడడం మానుకోండి. ఎందుకంటే మనం ఏం చేసామనేది ప్రతి ఒక్కటి రికార్డులు వీడియోలు ఆడియోలు కుప్పలు ఉన్నాయిడా. ఒక్కొక్కటి వదులుతారు. ఇంకా కాసుకో. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను ఏదైనా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి దానికి బాధ్యత వహిస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచి ఇంట్లో కూర్చోడు. మీరు మాట్లాడితే మేము 20 మాట్లాడతాం. నువ్వు మాట్లాడిన మాత్రాన మేము ఇదేం తగ్గేదేం లేదు. నువ్వు మాట్లాడిన మాటలకు జవాబు చెప్పాలని పెట్టాలంటే రోజు ప్రెస్ మీట్ పెడతాం. ఎవరు భయపడేవాళ్ళు లేడు. అసలు మనం ఎవరో చూసుకోవాలా. మనం ఎవరు నేనేంది అనేది ఒకసారి పార్టీ హైకమాండ్ నుంచి చెప్పించుకొని రాజంపేట నియోజకవర్గంలో ప్రోటోకాల్ తెచ్చుకుంటే ప్రోటోకాల్ ఇస్తారు. ప్రోటోకాల్ అంటే రాజు బ్రదర్, ప్రోటోకాల్ పార్టీలో రావాలా, లేకుంటే ప్రజాశక్తంలో గెలిచాలా. అంతేగాని పార్టీ పదవులకు ప్రోటోకాల్స్ రావు. నేను చెప్పిన మాట ఇదే.
ఇప్పటికైనా గ్రహించి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు నాంది నువ్వే పలికినావు. రాజంపేట నియోజకవర్గంలో నందులూరు మండలంలో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశంలో మొదటి నుంచి పనిచేసే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఎవరు బ్లాక్మెయిలింగ్ చేయడంలే. మనం తెలుగుదేశమే కాదు, మనం తెలుగుదేశం అని చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాం. ఏఈలు ఇచ్చిపెట్టడంలే, ఎండిఓలు ఇచ్చిపెట్టడంలే, ఎవరిని ఇచ్చిపెట్టడంలే. అందరి మీద విజిలెన్స్ దయ ఉంచి మీరు గొప్పవారు, మీ గొప్పతనం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలంటే మీకు ఒక పంచాయతీ ఉంది, మీరు కొన్ని మండలాలు ఇన్ఛార్జీలుగా చేశారు. మీతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పంచాయతీల్లో కూడా ఫస్ట్ విజిలెన్స్ చేసి వాళ్ళందరి మీద మీరు మేము గొప్పవాళ్ళమని తెలియజేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషిస్తారని, అలాగే అమర్నాథ్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడే ప్రతి మాటకి అమర్నాథ్ రెడ్డి సైనికులు చిన్న కార్యకర్త కూడా జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఒకరోజు వచ్చింది కాదు. ఇది వైఎస్ఆర్సీపీ సైనికులు మేమేదంటారు చూడు, ఎవడైతే అమ్మ పాలు తాగి రుమ్ముకుతలా పార్టీలో ఈరోజు ఉన్నా సంపాదించుకోకపోయినా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీతోనే ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఇట్టొక రోజు అట్టొక రోజు తిరగడంలా, ఉన్న రోజు లేని రోజు పార్టీని నమ్ముకున్నాడు బ్రదర్. మనం కూడా పార్టీ అవకాశం మాకు కూడా అవకాశాలు ఉన్నాయి. మేము మారడంలే, మారాలంటే 5 నిమిషాలు పొద్దున్నే మారుతాం. కానీ నీతి అనేది ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా రేపు పోయినప్పుడు. ఈరోజు ఏందో నువ్వు వస్తారు, రేపు రాండి చూసాం. ప్రజా సంగ్రామంలో తెలుస్తారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరే ఇన్ఛార్జ్ తీసుకోండి మండలం. ఎవరియా మీరు ఈ మండలంలో? నువ్వు ఎవరో కాదంటారు, నేనేం చెప్పుకుంటే ఎట్టా? ఆలోచించేయండి, మీ స్థాయికి తగినట్టు ప్రవర్తించండి, మీ స్థాయికి తగిన స్టేట్మెంట్ ఇవ్వండి. ఈరోజు మేడా విజయశేఖర్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే మేడా విజయశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించడం చాలా బాధాకరం. ఎందుకంటే మేడా విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఆ వ్యక్తి వెనకాల ఉండే చాలామంది అతని వెనకాల తిరిగే మనుషులు కావచ్చు, వాళ్ళల్లో కూడా అమర్నాథ్ రెడ్డి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అతని దగ్గర బాగా క్లోజ్గా తిరిగే ఒక వ్యక్తి కొడుకు పెళ్ళికి కూడా అమర్నాథ్ రెడ్డి గారు నిన్న రావడం జరిగింది. ఆయన ఏదో అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆడుకో వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడేమో, కానీ ఒక్కొక్క మెట్టు తగ్గిపోతున్నాడు. అమర్నాథ్ రెడ్డి గారికి రాజంపేట నియోజకవర్గం మొత్తంలో అభిమానులు కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన అడుగుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చావుకైతేనేమి, పెళ్ళిళ్ళకైతేనేమి, ఏమి జరిగినా ప్రతి ఒక్క ఇంట్లో అడుగుపెట్టిన సందర్భాలు 100% ప్రతి కుటుంబంలో టచ్ చేసిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన సేవా స్వభావం అయితే ఏమి, ఆయన కంటి ఆపరేషన్లు అయితేనేమి, ఆయన అయితే ఒక సందర్భంలో ఒక విధంగా చాలా బాధపడేవాడు. ఈరోజు ప్రశాంతత కోసం ఆ ఆకేపాటి ఎస్టేట్ కట్టుకుని ఆడ ప్రశాంతంగా ఉండాలని ఉన్నా కూడా ఆయన ఒక్కొక్కసారి బాధపడేవాడు. నేను బతికినంత దూరం ఇలానే ఉండాలి, నేను చేసే దానాలు ధర్మాలు ఇలానే కొనసాగాలి, ఈ ఆడ కూడా ఆగిపోకూడదు అని స్వయానా నాతో చెప్పి ఆయన బాధపడిన రోజులు అయితే నాకు చాలా బాధ వేసేది. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం చాలా తప్పు మేడా విజయశేఖర రెడ్డి గారు. మీరంటే కూడా కొంచెం మాలో కూడా ఆయన కూడా అభిమానం ఉండేది. ఎందుకంటే నువ్వు పార్టీ లాస్ట్ వరకు కూడా నాకు తెలిసి ఓటు కూడా మాకే వేసింటావు, అమర్నాథ్ రెడ్డికే వేసింటావు. ఎందుకంటే నువ్వు అంత అభిమానంగా ఉన్నావు అమర్నాథ్ రెడ్డి అంటే కూడా. అలాంటిది నువ్వంటే కూడా ఆయనకు చాలా అభిమానమే. అలాంటిది నువ్వు ఆయన గురించి మాట్లాడడం చాలా తప్పు. నువ్వు ఆయనతో మాట్లాడితే ఎమ్మెల్యే లెవెల్లో ఆయన మాట్లాడితే నువ్వు ఏదన్నా పై లెవెల్లో ఎదిగిపోతావు అనుకుంటావేమో, కానీ దిగజార్చుకున్నావు, నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నావు. నీతో తిరిగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ 10 మందిని క్వశ్చన్ చేసి అమర్నాథ్ రెడ్డి అంటే అభిమానం లేదని వాళ్ళని అడుగు చెప్తారు. అందరికీ ఉంది అభిమానం, నువ్వు ఎందుకో మాట్లాడినావు. మమ్మల్ని అయితే ఎందుకులే, ఆ మేడ రఘునాథ్ రెడ్డి గురించి మాట్లాడతావు, ఆయన దగ్గర డబ్బు తీసుకుంటావు, ఆయన ఏదేదో చేసినాడు నీకు, ఆయన మళ్ళా చెడ్డోడు అంటావు, లాస్ట్కు మీ చిన్న ఆయన గురించి మాట్లాడతావు. అసలు ఏమన్నా నీకు మెంటలా ఎట్లా నాకు అర్థం కావట్లా. సున్నుపల్లంతా గెలికినావు. ఈ నందలూరు మండలంలో ప్రశాంతంగా ఉన్నాం అందరం. తెలుగుదేశం వాళ్ళు అయితేనేమన్నా నీ తెలుగుదేశంలో ఉండే వాళ్ళు చాలామంది అమర్నాథ్ రెడ్డి మీ ఇళ్ళకి వచ్చినాడు.
పెద్ద పెద్ద నాయకులు నందలూరు మండలంలో పేరు మోసిన నాయకులు ఉన్నారు, పేర్లు చెప్పలేను కానీ వాళ్ళల్లో ఎవరికైనా బాగాలేకపోతే ఆయన ఫోన్లో పరామర్శిస్తాడు, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి వస్తాడు. కానీ నువ్వేందో కొత్తగా వచ్చి మమ్మల్ని అందరినీ రచ్చలు పెట్టడానికి నువ్వు చేస్తావు. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా సైలెంట్గా ఉన్నాం, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడినావు అడపా. కానీ మాకు అమర్నాథ్ రెడ్డి క్రమశిక్షణ నేర్పించాడు కాబట్టి ఆయన వల్ల మేము ఏం విషయంలో బయట పెట్టలా. ఇంకా నువ్వు ఆయన్నే మాట్లాడినావు, ఇంకా మేము ఆయన చెప్పినా మేము ఊరుకునేది లేదు. నువ్వేందో అంటున్నావు కదా, ఏందో మేమంతా ఉన్నాం, మిమ్మల్ని ఉండనివ్వు అది ఇదనే. ఏం ఉండనివ్వో ఏం చేస్తావో చూద్దాం. మేము ఎప్పుడు కూడా బయటనే తిరుగుతూ ఉంటాం, నువ్వు కూడా తిరుగుతూ ఉంటావు. రా దేంట్లో ఏ విషయంలో రా తేల్చుకుందాం. కాబట్టి దయచేసి నువ్వు విజయశేఖర్ రెడ్డి అనే నువ్వు నీ పంచాయతీ నందివాయపల్లి పంచాయతీలో నువ్వేందో తెలుసుకో. గీతాల నరసింహారెడ్డి ఒకడు ఉన్నాడు ఆ పక్కన, నీకు పోటీకి దేనికైనా రెడీగా ఉంటాడు, ఎప్పుడైనా రెడీ. నువ్వు అతనితో వెళ్చుకొని ఆ పక్కన చేసుకొని అవతల దాటరా, యువతలకి కనం దాటి యువతలకి రా. యువతలు చూద్దాం. యువతలు కూడా నీతో తిరిగే వాళ్ళు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు నీతో తిరిగే వాళ్ళు ఎవరో అంతా అమర్నాథ్ అభిమానులే. కాబట్టి నువ్వు అమర్నాథ్ రెడ్డిని విమర్శించడం చాలా తప్పు. ఆయన కుటుంబంగానే మామూలుగానే ఆయన పెద్ద కుటుంబం, మీ మాదిరే మేడ అనే దాంట్లో ఆకేపాటి కుటుంబం అది. ఆ కుటుంబానికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. కాకపోతే ఆయన చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాల అనుభవం ఆయనకు. నాకు 25 సంవత్సరాల ముందు ఆయన ఎప్పుడు ఓడలు బండ్లు అవ్వా విజయశేఖర్ రెడ్డి గారు, నువ్వేందో మాట్లాడతావు, ఆస్తులు సంపాదించుకోవా, నువ్వు ఇప్పుడు అట్లే ఉన్నావా? చిన్నప్పుడు నిక్కర్ ఉండింది నీకు, ఈరోజు ఫ్యాంట్ వేసుకోండావు, అట్లే నిక్కర్తో తిరుగుతూ ఉంటావా? లేదు కదా. ఆయన అప్పుడు బైక్లో తిరుగుతూ ఉన్నాడు, మన జీపు ఉండింది, ఇప్పుడు కారు ఉండింది. భూములన్నీ పాత భూములన్నీ ఉన్నాయి, చూస్తావా? రా చూద్దురా, ఆకేపాటి పేరుతో ఎన్ని భూములు ఉన్నాయి చూద్దురా. కాకపోతే చాలా భూములు ఎన్ని అమ్ముకున్నాడు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చిన్న ఆయన, గోపాల్ రెడ్డికి పెద్దనాయన, గోపాల్ రెడ్డికి గోపాల్ రెడ్డికి ఎన్ని భూములు ఉన్నాయో అన్ని భూములు అమర్నాథ్కి ఉండాలా, కానీ లేవు, అమ్ముకున్నాడు. ఎందుకు? పార్టీ కోసము, ప్రజల కోసము ఎన్నో భూములు అమ్ముకున్నాడు. అదే గోపాల్ రెడ్డి భూములు ఇంకా ఉన్నాయి, ఆ మురళని అట్లే కాపాడుకుని ఉన్నాడు. చూద్దురా ఆకేపాటి పల్లెలు ఎన్ని ఉన్నాయో. నువ్వు ఎందో చిన్నదానికి అదేందో కొన్ని భూములు రిజిస్టర్ అయిన భూముల గురించి ఏందో మాట్లాడినావు. ఈరోజు స్టే వచ్చింది. నువ్వైతే చాలా తప్పు చేసావు అమర్నాథ్ గురించి. నీ మీద కూడా మాకు కూడా అభిమానం ఉండేది. నా పక్కన ఉండే మధు కానీ, ఇది పక్కన ఈ మధు కానీ, నువ్వు నీతో కొంచెం తిరగాలనుకున్న ముందంతా నువ్వు తెలుగుదేశంలో పోయినావు కాబట్టి మేము గమ్మున్నావు. నువ్వు వైఎస్ఆర్సీపీ అయినా మాతో తిరిగినావు కదా. నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినావు కూడా లాస్ట్కు నువ్వు ఈరోజు నేను తెలుగుదేశము, నేను అధికార ప్రతినిధి, ఆ ప్రతినిధి, ఈ ప్రతినిధి. నువ్వు చాలా తప్పు చేసావు అన్న విజయశేఖర్ రెడ్డి గారు. దయచేసి ఇంకెప్పుడు కూడా మా నాయకుడి గురించి మాట్లాడద్దు. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం, ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళం, జగన్ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే అమర్నాథ్ కోసం కూడా చాలామంది ఉన్నారు ప్రాణం ఇచ్చేవాళ్ళు. కాబట్టి మా జోలికి వచ్చినావు, మేమైతే ఊరుకోం. ఎనీ టైం రా, నువ్వేందో ఇంకేం చేస్తావు చెయ్యి, మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. నువ్వేం చేస్తావు చెయ్యి. ఎనీ టైం నువ్వు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తా. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఫోన్ ఎత్తలా నేను, మళ్ళీ ఎస్ఐ దగ్గర చేపించావు, అప్పుడు ఎత్తలా నేను. మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు మాట్లాడతా, ఇప్పుడు దేనికైనా మాట్లాడతా. ఎందుకంటే మాలో ఏళ్ళు పెట్టి గెలికినావు నువ్వు. కాబట్టి ఇంకా కూడా నువ్వేనా పైకి ఎదగాలంటే అమర్నాథ్ రెడ్డి అటువంటి వాళ్ళతో సాహసం చేయి, ఆయన దగ్గర సలహాలు తీసుకో, నువ్వు ఇంకా పైకి వస్తావు. ఆయన విమర్శిస్తే పైకి రావు, దిగిపోతావు, కింది దిగిపోతావు. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా నీకు అదే తెలియజేయాలనుకున్నా తెలియజేస్తున్నా.